హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సరే ఇప్పుడే సంక్రాంతికి వస్తున్నాం యూకే ప్రీమియర్ చూసి ఆ రివ్యూతో సంక్రాంతికి వచ్చేసా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానెల్‌ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగులో రిలీజ్ అయ్యే మోస్ట్ ఆఫ్ ద మూవీస్‌కి మన ఛానెల్‌లోనే ఫస్ట్ రివ్యూ పడతది. సో మీరు రెగ్యులర్‌గా మూవీ రివ్యూస్ ఫాలో అయ్యేవాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అండ్ ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా కొట్టేయండి. కమింగ్ టు ద పాజిటివ్స్, 'వెంకీ మామ' తన స్ట్రాంగ్ జోన్‌లో సినిమాని డామినేట్ చేశారు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ తన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ కామెడీ టైమింగ్‌తో కుమ్మేశారు. ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్‌లో డిఫరెంట్ ఎమోషన్స్‌ని ఈజ్‌తో పోర్ట్రే చేశారు. ఒక ఎక్స్‌పీరియన్స్డ్ యాక్టర్‌గా బెస్ట్ ఇచ్చారు సినిమాకి. అనిల్ రావిపూడిస్ డైలాగ్స్ అండ్ డైరెక్షన్ మేజర్ హైలైట్స్. చాలా సీన్స్‌ని డైలాగ్స్ ఓరియెంటెడ్‌గా రాసుకున్నారు. వాటిని చాలా వరకు రైట్ ప్లేసెస్‌లో ల్యాండ్ చేయడం వల్ల అలాంటి సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కొన్ని కామెడీ సీన్స్ బాగా పేలాయి. ఫస్ట్ హాఫ్‌లో ఓటీటీ సీన్‌కి పగలబడి నవ్వడం గ్యారంటీ. ప్రీ క్లైమాక్స్‌లో వెంకీ మోనోలాగ్ ఐడియా కూడా ఫన్నీగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో మామ అల్లుడు, సెకండ్ హాఫ్‌లో పీలగొంతు ఇలా కొన్ని ట్రాక్స్ రాసుకున్నారు. అవి అక్కడక్కడ మంచి ఫన్ జనరేట్ చేశాయి. బీమ్స్, బీజీఎం అండ్ సాంగ్స్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్. నార్మల్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో పాటు డిఫరెంట్ డైలాగ్స్‌ని ఎఫెక్ట్స్‌లా వాడడం కూడా వర్కౌట్ అయింది. 1, 2 సీన్స్‌లో బీజీఎం ఇంకొంచెం బెటర్‌గా ఉండొచ్చు అనిపించినా ఓవరాల్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ చేసింది. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఐశ్వర్య తనదైన యాక్టింగ్‌తో కొన్ని ఆర్టిఫిషియల్ సీన్స్‌ని కూడా బిలీవబుల్‌గా ప్రెజెంట్ చేసింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ మనల్ని బాగా నవ్విస్తాయి. వెంకటేష్ కొడుకుగా ఒక అబ్బాయి చేశాడు. అనిల్ ప్రతి సినిమాలో ఒక కామన్ డైలాగ్ పెడతారుగా, అలా ఇతనికి కొరికేస్తా అన్నమాట. ఆ అబ్బాయి వచ్చినప్పుడల్లా నవ్వించాడు. కమింగ్ టు ద నెగెటివ్స్, సినిమా చాలా వరకు ఎగ్జాగరేటెడ్ గానే ఉంటుంది. ఐడియాస్, డైలాగ్స్, ప్రెజెంటేషన్ అన్నీ అలానే అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఓటీటీ అండ్ ఓల్డ్ సినిమాకి అలవాటు పడ్డ వాళ్ళకి ఏంట్రా ఈ అతి అన్నట్టే అనిపిస్తుంది. నార్మల్ ఆడియన్స్‌కి కూడా 1, 2 సీన్స్ గోలగోలగా ఉందేంటి అని అనిపించొచ్చేమో మరి. క్లైమాక్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. పర్పస్ అండ్ ఐడియా బాగున్నా ఎందుకో సినిమాలో బ్లెండ్ అవ్వలేదు. అతికించిన ఫీలింగ్ వచ్చింది. బేసిక్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మనకి ఒక్కో క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవ్వగానే వీడు కామెడీకే వచ్చాడు అని అర్థమైపోయిద్ది. సో క్రైమ్ యాంగిల్ సినిమాలో ఏ మూలన సీరియస్‌గా అనిపించదు. క్రైమ్ యాంగిల్ వల్ల క్యూరియాసిటీ బిల్డ్ అవ్వకపోగా సినిమాని ఇంకా ఫ్లాట్‌గా చేసింది. క్యారెక్టర్ రైటింగ్ కూడా అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. ఎంత ఫిక్షనల్ కథ అయినా క్రైమ్ యాంగిల్ తీసుకున్నప్పుడు సీరియస్ క్యారెక్టర్స్ ఉండి కూడా వాటిని కేవలం కామెడీకే వాడడం టూ కన్వీనియంట్ రైటింగ్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ పరంగా నరేష్, సాయి కుమార్, బీటీవీ గణేష్, ఉపేంద్ర లిమాయే, మురళీధర్, అవసరాల శ్రీనివాస్, బెనర్జీ ఇలా అందరూ ఎవరి రోల్స్‌లో వాళ్ళు బాగా చేశారు. ఓవరాల్‌గా ఇవన్నీ పక్కన పెడితే అర్బన్ కామెడీ, మీమ్ రెఫరెన్స్‌లు, బూత్ కామెడీ అని చాలా రకాల సినిమాలు వస్తున్నాయి. కానీ 'వెంకీ మామ' ఓల్డ్ మూవీస్ 6-60 ఎవరైనా చూసేలాగా కొన్ని మూవీస్ ఉండేవి. అవి బాగా తగ్గిపోయాయి. ఇది ఆ కేటగిరీ సినిమా. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, ఫ్యామిలీ కోసం తీసింది. పండక్కి ఒక ఫ్యామిలీ సినిమా వచ్చి అంతా కలిసి థియేటర్‌కి వెళ్లి నవ్వుకుంటూ బయటకు వచ్చి చాలా కాలం అయ్యి ఉంటుంది. సో మీ బుర్రని థియేటర్ బయట బండితో పాటు పార్క్ చేసి లోపలికి రాగలిగితే ఫ్యామిలీతో పాటు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. మీరు మూవీ చూసొచ్చాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జెన్యూన్ అండ్ ఫస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.